రైట్. మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఆయన అక్కడికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధానంగా కేటీఆర్ తో పాటుగా ఎవరెవరిని లోపలికి అనుమతించారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజశేఖర్ ఉదయం 10 గంటలకు ఎగ్జాక్ట్ గా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు తన న్యాయవాది అనుకుంటే రామచంద్రరావు కూడా లోపలికి వెళ్లారు. అయితే వాళ్ళిద్దరిని అంటే అడ్వకేట్ ముందే కేటీఆర్ ని ఏసీబీ విచారిస్తుంది. అయితే ఏసీబీకి సంబంధించినటువంటి వాళ్ళ ముగ్గురు ప్రతినిధులు కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. దాదాపు 2 గంటల పాటుగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఉదయం నాసింగ్ లోని తన నివాసం నుంచి డైరెక్ట్ కేటీఆర్ తన నందీనగర్ లోని తన నివాసానికి వెళ్లారు. అక్కడ దాదాపు 1 గంటకు పైగా అటు కేసీఆర్ తో పాటు ఇటు మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు తన న్యాయ నిపుణుల బృందంతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నాం. తెలంగాణ భవన్ లో కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ నేరుగా ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. అయితే ఈ రోజు ఏసీబీ కార్యాలయం దగ్గర కావచ్చు తెలంగాణ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో విచారణకు హాజరైనప్పుడు కొంత వాగ్వాదం చేసుకోవడం పైన కేసులు కూడా నమోదైన సందర్భం ఉంది. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన సందర్భం కనబడుతుంది. అక్కడ కార్యకర్తలను కావచ్చు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు కట్టుదిట్టం చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఏసీబీ కార్యాలయంలోకి మాత్రం పూర్తి స్థాయిలో కేవలం కేటీఆర్ అడ్వకేట్ రామచంద్రరావు మాత్రమే లోపలికి వచ్చారు. వాళ్ళిద్దరికి ఆలోచించిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే 2 గంటలుగా ఈ విచారణ కొనసాగుతుంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించినటువంటి గోల్మాల్ అంశం పైన పూర్తి స్థాయిలో ఏసీబీ విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే 2024 ఫెబ్లో ఈ కేసు ఫైల్ అయింది. దాని తర్వాత 6 నెలల తర్వాత కేటీఆర్ ని జనవరిలో ఏసీబీ విచారించింది. 2 రోజుల పాటు అప్పుడు విచారించిన సందర్భం కూడా ఉంది. అయితే గతంలో ఏదైతే ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించినటువంటి అంశంలో హెచ్ఎండిఏ అధికారులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళ నుంచి జరిగినటువంటి గోల్మాల్ అంశాలపైన పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అంటే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళ దగ్గర నుంచి చేసినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ వాంగ్మూలం ఆధారంగానే గతంలో ఏసీబీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఏసీబీ కేటీఆర్ ని విచారించింది. అయితే ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా ఏసీబీ పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ తో పాటు 2 సార్లు ఇటు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ ఏసీబీ పూర్తి స్థాయిలో వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసి అంతేకాకుండా పూర్తి స్థాయి ఆధారాలతో ఈసారి కేటీఆర్ ప్రశ్నిస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా కేటీఆర్ ముందు ఉంచి వీళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ కార్ రేస్ ఫార్ములా నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, అది నిర్వహిస్తే ఎవరికి లాభం, దానివల్ల ఎంతవరకు రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుతాయి, ఎంతవరకు పెట్టుబడులు వస్తాయనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎఫ్ఈఓ సంస్థ ఏదైతే 2023లో ఈ కార్ రేస్ నిర్వహించినటువంటి ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ చేయకుండా వాళ్ళు ఎందుకు అంటే స్పాన్సర్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో ఎఫ్ఈఓ సంస్థ వాళ్ళను విచారించినప్పుడు ఎఫ్ఈఓ సిఇఓ ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, ఆ సంస్థ ప్రతినిధులను విచారించినటువంటి నేపథ్యం అయితే ఉంది. వాళ్ళు ఇక్కడ అవైలబుల్ లేనందున లండన్ నుంచి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో విచారించిన అంశం కూడా మనం చూస్తాం. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ ముందు ఉంచి వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి కూడా కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించిన అంశంలో ఎందుకు నిధుల బదలాయింపు ఎలాంటి కేబినెట్ అప్రూవల్ లేకుండా జరగాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు అంటే ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి ఎందుకు వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు, వాళ్ళు ఎఫ్ఈఓ సంస్థ స్పాన్సర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు నిధులు చెల్లించకుండా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి విదేశీ కంపెనీలకు నిధులు చెల్లించాల్సి వచ్చిందన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే నిధుల బదలాయింపుకు సంబంధించి ఇటు కేబినెట్ అప్రూవల్ లేదు, ఆర్థిక శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి అప్రూవల్ లేకుండా అటు ఆర్బీఐ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. విదేశీ కంపెనీ నుంచి బదలాయింపు జరిగినప్పుడు ఆర్బీఐ నుంచి అప్రూవల్ తీసుకోవడం కాకుండా గవర్నర్ నుంచి కూడా కొంతమేరకు అప్రూవల్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఇలాంటి అంశాలన్నిటి కూడా కేబినెట్ లో ఎలాంటి అంశం చర్చించలేకపోవడం కావచ్చు, ఆర్థిక శాఖ నుంచి కూడా ఎలాంటి పరిమితులు తీసుకోకపోవడం కావచ్చు, ఇటు ఆర్బీఐ నుంచి కావచ్చు, అటు గవర్నర్ నుంచి కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటిని ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అంటే ఫుల్ఫిల్ చేయకుండానే ఎలాంటి అనుమతులు లేకుండానే ఎందుకు విదేశీ కంపెనీకి 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే క్వశ్చనింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా
కేటీఆర్ ని విచారించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఒకటి అయితే భవిత ప్రధానంగా కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు చాలా క్లియర్ కట్గా మీడియాతో మాట్లాడారు. ఒకటి కాదు 100 సార్లు రమ్మన్న వస్తాను, ఎన్నిసార్లు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం, ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటామని చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అండ్ రేవంత్ రెడ్డి గురించి కూడా మరోసారి ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏ అంశాలు మీడియా ముందు ఆయన విచారణకు వెళ్లే ముందు ప్రస్తావించారు? ముఖ్యంగా గత కొంత కాలంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి ఒక్కొక్క అవినీతి బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే లిక్కర్ కేసు కావచ్చు, కవిత చేసినటువంటి లిక్కర్ కేసు సంబంధించి కావచ్చు, ఏదైతే కాళేశ్వరం కుంగుబాటు కారణమైన తర్వాత కాళేశ్వరం విచారణ సంస్థలకు ఆదేశించడం కావచ్చు, దాని తర్వాత కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి ఈ కార్ రేస్ ఫార్ములా అంటే 1 by 1 వాళ్ళ పైన ఒకటి అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పెట్టి రాజకీయాలను ఇబ్బంది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో ఎలాంటి లేదని చెప్పేసి కూడా పదే కేటీఆర్ ఆరోపిస్తున్న సందర్భం కలుగుతుంది. అటు హరీష్ రావుని కూడా విచారణకు ఆదేశించారు. ఈ రోజు నన్ను ఆదేశిస్తున్నారు. ఇలాంటి ఆదేశాలకు మేము ఎక్కడ కూడా భయపడకపోము. మేము తెలంగాణ కొట్లాడి సాధించాము. అప్పుడే ఎన్నో కేసులు పెట్టుకున్నా కూడా ఎలాంటి భయానికి లొంగకుండా మేము పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఈ రోజు 3వ సారి నన్ను కేటీఆర్ అంటే నన్ను విచారణకు పిలుస్తున్నారు. 3వ సారి కాదు, 30 సార్లు కాదు, 100 సార్లు అయినా కూడా హాజరవుతాను విచారణకి. 100 కేసులు పెట్టుకున్నా కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ సంక్షేమము, తెలంగాణ ప్రజల కోసం మేము పాటుపడతాము. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మీరు హామీలు అమలు చేయమని అడిగితేనే కేవలం కుట్రకోణంతో ఇలాంటి అంశాలన్నిటి కూడా దారి తీస్తున్నారనే అంశాన్ని కూడా క్లియర్ కట్ గా వాళ్ళు అక్కడ ఒక ఆరోపణలు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి 420 సబ్ గ్యారంటీస్ కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించుకోవచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ల పైన మేము ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు కేవలం కుట్ర కోణంతో ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా భయపడకపోము. ఖచ్చితంగా మేము విచారణను ఎదుర్కొంటాము. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా మేము విచారణ శాఖ ముందు కూడా ఉంచుతాము. ఖచ్చితంగా మేము విచారణకు సహకరిస్తాము. మేము ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అంతేకాకుండా దాంతో పాటుగా ప్రధానంగా కేటీఆర్ ఒక అంశాన్ని ప్రస్తావించారు. అరెస్ట్ చేస్తే చెయ్యొచ్చు, ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్తారని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటంటే ఏమైనా ముందస్తుగానే తనకు సమాచారం ఉందా? గతంలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు కేటీఆర్ అలా మాట్లాడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే గతంలో కూడా 2 సార్లు అంటే జనవరి 9, 10 తేదీల్లో కూడా కేటీఆర్ ఈ విచారణకు హాజరయ్యారు. అప్పుడు కూడా పూర్తి స్థాయిలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ రోజు కూడా అలాంటి కామెంట్స్ చేశారు. నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేసినా కూడా భయపడే ప్రసక్తి లేదు, మళ్ళీ బయటకు వచ్చి కూడా కానీ పరిస్థితులు మాత్రం అలా కనపడలేవు. మనకున్నటువంటి ఇంటర్నల్ సమాచారం ప్రకారం కేటీఆర్ ని ఈ రోజే కాకుండా మళ్ళీ ఒకసారి కూడా విచారించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు ఎఫ్ఈఓ సంస్థ నుంచి విచారించినటువంటి ఎఫ్ఈఓ సిఇఓ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాంగ్మూలం కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాంగ్మూలం పూర్తి స్థాయిలో విత్ ఆధారాలతో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ ఈ రోజు కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు అన్నట్టు కూడా మనకు కొంత మేరకు అందుతున్నటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు అంటే విచారణ పూర్తయిన తర్వాతనే కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాతనే ఎలాంటి అంశాలు అంటే వాళ్ళని అడిగిన అంశానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి విచారణ కొనసాగిందనే అంశానికి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మాత్రం మనకు ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఈ రోజు అయితే కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం లేదనే అంశం అయితే కనబడుతుంది. మళ్ళొకసారి వాళ్ళు విచారణకు రప్పిస్తారనే అంశం అయితే మనకు తెలుస్తుంది. రైట్. ఒకటి అంటే ప్రధానంగా